సో ఒక స్టూడెంట్ బ్యాక్ డోర్ అని చెప్పి 1,50,000 వరకు మనీ పే చేశాడు. బ్యాక్ డోర్ అనేది 1.5 lakh పే చేసిన తర్వాత ఏమైంది ఆ స్టోరీ అనేది ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను. ఈ స్టూడెంట్ అడిగిన డౌట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు. తను అడిగింది ఖచ్చితంగా అందరికీ తెలియాలి, ఇది ఎలా జరుగుతుందని అందరికీ తెలియాలి. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఆ కంపెనీ పేరు వచ్చి ఈక్వినోక్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఉంది. అండ్ జాబ్ వచ్చేసి టాప్ కంపెనీ అయిన ఎక్సెంచర్ కెరియర్.in నుంచి మెయిల్ అయితే వచ్చింది. ఏమని వచ్చింది అంటే 1,50,000 ఫస్ట్ పే చేసిన తర్వాత ఒక 2-3 months తర్వాత, అంటే ప్రాసెస్లో ఉంది, జరుగుతుంది, అయిపోయింది అని చెప్పి జరిగిన తర్వాత ల్యాప్టాప్ ప్రాసెస్లో ఉంది, ఆన్ ది వేలో ఉంది, ఇంకొక 45,000 కట్టమని అడుగుతున్నారంట. అంతా కన్ఫర్మ్ అయిపోయింది, ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయిపోయింది, ఇంకొక 45,000 కట్టండి అప్పుడు మీకు ల్యాప్టాప్ అనేది ఇస్తాము అంటున్నారు. అంటే మళ్ళీ ఆన్బోర్డింగ్ కోసం మళ్ళీ డబ్బులు అడుగుతారా? నాకు అర్థం కావట్లేదు. ఇది కన్సల్టెన్సీ రియల్ అని అంటారా? ఒక బీటెక్ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎలా చెప్పగలుగుతున్నానంటే సేమ్ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. ఒక 8 years బ్యాక్, 8 సంవత్సరాల క్రితం. ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ అనేది కోర్సులు నేర్చుకుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు, స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఏదో కోర్స్ జాయిన్ అయి ఉంటాడు, రకరకాల ప్రయత్నాలు చేసి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఎంత ప్రయత్నం చేసినా జాబ్ రాని పక్షంలో ఏదో ఒక జాబ్ ఎలాగైనా డబ్బులు కట్టైనా పర్లేదు, ముందు నేను జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఐ కెన్ స్టార్ట్ మై కెరియర్, నేను తర్వాత మళ్ళీ మెల్లగా పికప్ అవ్వచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, ముందు ఒక నాకు ఎంట్రీ పాస్ దొరికితే బాగుండు అని చెప్పి ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి కన్సల్టెన్సీస్ని బ్యాక్ డోర్ ద్వారా జాబ్లో జాయిన్ అవ్వాలని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. అంటే ఆశ్చర్యకరమైన విషయమో, అద్భుత విషయమో, లేకపోతే ఇంకొకటో కానీ ఓపెన్గానే జెన్యూన్ బ్యాక్ డోర్ జాబ్స్ ఇన్ సో హైదరాబాద్ను, బెంగళూరును మనము పోస్టులు అనేవి మనం గూగుల్లో ఓపెన్ చేసి చూస్తే దొరుకుతుంది. ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 100% ఫేక్ అమ్మ. ఆల్రెడీ పోయిన 1,50,000 కుదిరితే రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే అంతటితో వదిలేసుకొని మీ కెరియర్ గురించి ఆలోచించుకొని ఫోకస్ చేసుకోండి. లేదు అనుకొని ఇంకా ల్యాప్టాప్ వస్తుంది, ఇంకా జాన్ బోర్డింగ్ డబ్బులు కట్టాలి, లేకపోతే ఇంకో దానికి డబ్బులు కట్టాలి అంటే సో అనవసరంగా మనీ అనేది వేస్ట్ చేసుకోవద్దు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఇది నీకు పర్సనల్గా కూడా నేను ఒక రిప్లై ఇచ్చి చెప్పొచ్చు, బట్ నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉండొచ్చు, మేబీ వాళ్ళందరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఈక్వినోక్స్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ఈ కన్సల్టెన్సీ ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రాసెస్ ఇలా ఎప్పుడు ఉండదు. ఓకే, ల్యాప్టాప్ పంపించడానికి మళ్ళీ డబ్బులు అడగడం, జాబ్ వచ్చింది అది ఆన్బోర్డింగ్ డబ్బులు అడగడం, ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడ ఉండదు. సో మీరన్నా అర్థం చేసుకోండి. ఆఫర్ లెటర్ వచ్చిందా, లేకపోతే కమిట్మెంట్ ఏంటి 1,50,000 అనుకున్నాం, బ్యాక్డోర్లోనే వెళ్తున్నారు, కమిట్మెంట్ 1,50,000 అనుకున్నాం, మళ్ళీ 45,000 అడుగుతారు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆన్బోర్డింగ్ పేరు చెప్పి ఇంకొంచెం అడుగుతారు. అలా ఎంతవరకు ఇచ్చుకుంటూ పోతారు? ఎట్ ద వన్ పాయింట్ మీకు డౌట్ వచ్చి లేదు నేను పే చేయను అంటే ఆ రోజు మీతో వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి కట్ అయిపోతాయి, వాళ్ళు మీకు అందుబాటులోకి రారు. ఇది జనరల్గా జరిగేదే ఎప్పటి నుంచో. సో మీరు ఆలోచించి తొందరపడద్దు, డబ్బులు కట్టొద్దు, ఇంకా కుదిరితే రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ విషయాలు కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక కన్సల్టెన్సీ జెన్యూనా ఫేకా మీరు ఆ డీటెయిల్స్ అడగండి. నేను ఒక్కొక్కటి దాని గురించి మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఒకరు మెరలెక్స్ గురించి అడిగారు. మెరలెక్స్ కంపెనీకి జెన్యూనా ఫేకా అని చెప్పి అడిగారు. దీనికి సమాధానం అంటే మెరలెక్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది. సో మనము ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో నేనైతే అంతకంటే ఎక్కువ కమెంట్ చేయలేను ఆ కంపెనీ గురించి. ఎనీవే ఈ కంపెనీ అయితే ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.